ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 60వ భాగం. మనస్వి అది చూసి నవ్వుకుంటూ మనసులో ఇది చెప్పినట్టే అన్నయ్య అలా నిలబడ్డాడు ఏంటి అని అనుకుంటూ ఉంటే మమత గారు భువన గారి వైపు చూస్తూ కళ్ళెగరేశారు. భువన గారికి కొంచెం అనుమానంగా ఉండటంతో మాయ వైపు టెన్షన్గా చూస్తూ ఉన్నారు. మనోజ్ మాయని పైనుంచి కింద వరకు చూస్తూ మనసులో ఇదేంటి ఇంత అందంగా రెడీ అయ్యింది, ఎప్పుడు చూసినా చింపిరి జట్టు, ఆ జీన్స్ ఒక టాప్ వేసుకొని మొహానికి బొట్టు పెట్టుకొని వచ్చేసేది, ఈరోజు మరీ అందం మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేసిందా ఏంటి, ఇలా రెడీ అయ్యింది అని అనుకుంటూ చూపు తిప్పబుద్ధి కాకపోవటంతో అలానే చూస్తూ ఉన్నాడు. విరాజ్ మనోజ్ని చూసి మనసులోనే నవ్వుకుంటూ తన చేతిని పట్టుకొని కూర్చోబెట్టి మరీ అంతలా చూడకు, నీ పరువే పోతుంది, చూడు అందరూ ఎలా చూస్తున్నారు అని అన్నాడు. మనోజ్ అప్పుడు తేరుకొని అందరి వైపు చూసేసరికి అందరూ మనోజ్ వైపే ముసిముసిగా నవ్వుతూ చూస్తూ ఉంటే మనోజ్ మనసులో ఛ, ఇలా ఎలా బుక్ అయ్యానో అనుకుంటూ మమత గారి వైపు చూస్తూ మీరు ఎక్కువ ఊహించుకోకండి, ఏదో అలా నిలబడ్డాను, కొంచెం పంచె సరిగా లేదు, సెట్ చేసుకుందామని అంతే అని బయటికి బింకం ప్రదర్శించాడు. ఇంతలో మనస్వి మాయని తీసుకువచ్చి ఎగ్జాక్ట్గా మనోజ్ ఎదురుగా కూర్చోబెట్టి చూసుకో అన్నయ్య, నీ కాబోయే భార్యని, నేనే తనని ఇలా రెడీ చేశాను, అందంగా ఉంటే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చేయాలి అని గర్వంగా అంది. ఎందుకు చెల్లెమ్మా అంత కష్టపడ్డావు, ఎప్పుడు జిడ్డు మొహం వేసుకొని ఉంటుంది కదా, అలానే తీసుకురావాల్సింది అని మనసులో అనవసరంగా అందరి ముందు బుక్ చేయించావు దీన్ని ఇలా రెడీ చేసి అని పళ్ళు కొరుకుతూ అనుకున్నాడు. మాయ చిర్రున తలపైకెత్తి మనోజ్ వైపు చూసి మాట్లాడేలోపు తన మాట పడిపోయినట్టు చుక్కల్లో చంద్రుడిలా వైట్ అండ్ వైట్ బట్టల్లో అచ్చం పెళ్లి కొడుకులా కనిపిస్తూ ఉంటే రెప్పవాల్చటం మరిచి అలానే చూస్తూ మనసులో వీడేంటి ఇలా రెడీ అయ్యాడు, అచ్చం ఆ చందమామలా ఉన్నాడేంటి, వీడిని ఎప్పుడు ఈ యాంగిల్లో చూడలేదే అని అనుకుంటూ ఉంది. భువన గారు అది గమనించి అప్పుడు రిలాక్స్ ఫీల్ అయ్యి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు వదిన, ఇద్దరికి పెళ్లి చేసేద్దాం, పంతులు గారు ఎక్కడి వరకు వచ్చారో తెలుసుకో అని సంతోషంగా అన్నారు. మాయ అప్పుడు తేరుకొని భువనేశ్వరి గారి వైపు చూస్తూ అమ్మా, మరి నా అభిప్రాయం అవసరం లేదా అని కచ్చగా పళ్ళు బిగబెట్టి అడిగింది. ఇప్పటి వరకు అల్లుణ్ణి ఇంతెంత కళ్ళేసుకొని చూశావు, మరి అలా చూస్తున్నావంటే నచ్చాడనే కదా అని కోపంగా అరిచారు భువనగారు. మాయ గుటకలు మింగి వెంటనే తనని తాను నార్మల్ చేసుకొని అదేం లేదమ్మా, కడప ఫ్యాక్షనిస్ట్ లాగా వైట్ అండ్ వైట్ ఖద్దర్ బట్టల్లో ఉండటంతో ఏమైనా యుద్ధానికి వెళ్తున్నాడేమోనని చూస్తున్నాను అంతే అని కవర్ చేసుకుంది. మరి నువ్వు ఏ జ్యువెలరీ షాప్కి ఫోటోషూట్కి వెళ్తున్నావమ్మా, ఇలా నగలు దిగేసి రెడీ అయ్యావు అని అంతే వెటకారంగా అన్నాడు మనోజ్. అబ్బా, మీరు మీ గొడవ ఆపండి అని ధీరజ్ గారు చక్రి గారు అనటంతో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునేలా చూసుకుంటూ సైలెంట్ అయ్యారు. ఇంతలో పంతులు గారు రావటంతో రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాము, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని భువన గారి వైపు చక్రి గారి వైపు ధీరజ్ గారి వైపు చూడటంతో వాళ్ళు సరే అని విశాల్ని మనస్విని తీసుకుని సెల్లార్లోకి వెళ్ళి కారులో నుంచి లగేజ్ మొత్తం తీసుకురమ్మని ఫ్లాట్కి వచ్చారు. విశాల్కి మనస్వికి అవన్నీ ఎందుకు అర్థం కాకపోయినా తీసుకురమ్మన్నారు కాబట్టి సైలెంట్గా వాళ్ళ వెనకే ఫాలో అయ్యారు.
ఇంట్లో ఉన్న మనోజ్, మాయ పంతులు గారితో పంతులు గారు అంటూ ఒకేసారి పిలిచి ఒకరి మొహం ఒకరు చూసుకొని ముందు నేను మాట్లాడాలి అని మాయ పొగరుగా అంటే ముందు నేను మాట్లాడాలి అని మనోజ్ పైకి లేచాడు. లేడీస్ ఫస్ట్ అంటారు ఎవరైనా, నీకు ఆ మాత్రం సెన్స్ కూడా లేదా అని మాయ కూడా పైకి లేవగానే, లేడీస్ ఫస్ట్ అనేది ప్రతి విషయంలో కాదు, కొన్ని విషయాల్లో వెనకే ఉండాలి మీరు అని చెప్పి ముందుకి అడుగు వేయగానే పంతులు గారు ఇద్దరి వైపు చూసి, నేను రాగానే మీరిద్దరూ ఇలాగే రియాక్ట్ అవుతారని మీ తల్లిదండ్రులు ముందుగానే చెప్పి పెట్టారు. అమ్మాయి, ఇప్పుడు నీ బాధేంటి? మీ ఇద్దరి జాతకాలు కలవలేదు, ఈ పెళ్లి జరగదు అని చెప్పించాలి అంతేనా అని నవ్వుతూ అడుగుతారు. మాయ నవ్వుతూ హా హా అని తల నిలువుగా ఊపగానే పంతులు గారు మనోజ్ వైపు చూస్తూ, సేమ్ ప్రపోజల్ నీ నుంచి కూడా కదా అని అడిగారు. హా, కానీ ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తాను అని మనోజ్ అనటంతో అక్కడే ఉన్న పల్లవి గారు, ప్రసాద్ గారు కళ్ళు పెద్దవి చేసి, రే రే ఏం మాట్లాడుతున్నావురా మీరిద్దరూ అని అరిచారు. ఛా, మీరిద్దరు ఇక్కడే ఉన్నారు కదా, మర్చిపోయాను. సర్లే, మేము చేసేది చూస్తూ ఉండండి, మధ్యలో మాట్లాడొద్దు ప్లీజ్, మమ్మీ డాడీలతో కూడా చెప్పొద్దు అని మనోజ్ చెప్పి పంతులు గారి వైపు చూస్తే, పంతులు గారు హహహ అని గట్టిగా నవ్వుతూ, మీ అమ్మా నాన్నలు ముందుగానే నాకు మీరు ఇచ్చే డబ్బుల కన్నా ఎక్కువ ఇచ్చి మా కొడుకు కోడలు ఇలాగే చెప్తారు, మీరు ఒప్పుకోకండి, కావాలంటే 2 రోజుల్లో ముహూర్తం కుదిరేలా చూడండి అని చెప్పి మరీ తీసుకువచ్చారు అని ఇద్దరి ఆశల మీద నీళ్లు చల్లేశారు పంతులు గారు. ఇద్దరూ నీరసంగా ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇక తప్పదు అన్నట్టు ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవటం. సెల్లార్ నుంచి ఇంటికి వచ్చిన అందరూ తీసుకువచ్చినవి హాల్లో ఒక సైడ్ పెట్టి ఒక చాప పరిచి నిశ్చితార్థానికి సంబంధించినవన్నీ తీసుకువచ్చి పెడుతూ ఉంటే మనస్వి అయోమయంగా, పెళ్లి చూపులకి ఇవన్నీ ఉండాలా ఆంటీ అని అడిగారు భువనగారిని. లేదమ్మా, ఈరోజు ముహూర్తం బాగుంది, ఒకేసారి ఎంగేజ్మెంట్ కూడా పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యాము, ఇప్పుడు జరిగేది మాయా మనోజ్ల ఎంగేజ్మెంట్ అని చావు కబురు చల్లగా చెప్పారు మమత గారు. వాట్ అంటూ మనస్వి ఒక్కసారిగా గట్టిగా అరిస్తే వెనకే ఉన్న మాయ సేమ్ ఎఫెక్ట్తో పైకి లేచింది. ఎందుకలా అరుస్తున్నావు అని భువనగారు వీపు తట్టుకుంటూ, మీ అరుపులకి భయపడి చస్తున్నాను, నోరు మూసుకొని ఉండండి అని అరిచారు. మమ్మీ అని మాయ గట్టిగా అంటూ, మరి నా ఉద్దేశం అవసరం లేదా అని అడుగుతుంటే, చూడు మాయా, మేము ఏది చేసినా నీ మంచుకోరే, అనుకుంటే సైలెంట్గా మేము చెప్పినట్టు చెయ్యి అని తల్లిగా చెప్పటంతో మాయ ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయితే మాయ భుజం చుట్టూ చేయి వేసిన ధీరజ్ గారు హాల్లో ఉన్న బాల్కనీలోకి తీసుకువెళ్తూ ఉంటే వెనకే మనస్వి రాబోయింది. మనస్విని అక్కడే వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి మాయని తీసుకువెళ్ళిపోయారు. బాల్కనీలోకి వెళ్ళాక మాయ డల్గా ధీరజ్ గారి భుజం మీద తలవాల్చి, మనోజ్కి ఇష్టం లేకుండా ఇదంతా అవసరమా డాడీ అని అడిగింది. నాకు తెలుసురా నీకు మనోజ్ అంటే ఇష్టమని, కానీ మనోజ్కి నువ్వంటే ఇష్టం లేదు అని అనుకుని మ్యాచ్ క్యాన్సిల్ చేయాలనుకున్నావు కదా అని అడిగారు. మాయ కన్నీళ్లతో తలపైకెత్తి, హా డాడీ, వాడంటే నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా తన ఫ్రెండ్ కోసం ఆలోచించే విధానం నాకు చాలా నచ్చింది.
ఫ్రెండ్ కోసం అంత చేసేవాడు కట్టుకున్న భార్య కోసం ఇంకెంత చేస్తాడా అని అనుకున్నాను. ఒకానొక క్షణం మీరు నాకు మనోజ్‌కి మ్యాచ్ ఫిక్స్ చేసినప్పుడు వాడిని పూర్తిగా భర్తగా ఊహించాను. కానీ వాడికి ఇష్టం లేకుండా నేనెలా పెళ్లి చేసుకోగలను చెప్పండి? ఇప్పుడంటే పెద్దవాళ్ళ బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నా, తర్వాత నాతో ఉండలేక వాడు బాధపడుతూ ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను? డాడీ మీరే చెప్పండి అని అడిగింది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావేమో మాయా. మనోజ్‌కి నువ్వంటే ఇష్టం ఏమో! నాకు మాత్రం తన కళ్ళల్లో నీ మీద ఇష్టం కనిపిస్తుంది. ముందు ఈ కార్యక్రమం జరగనివ్వు. ఇంకా పెళ్లి వరకు టైం ఉంది కదా! ఒకవేళ మనోజ్‌కి నువ్వంటే ఇష్టం, ప్రేమ కలగకపోతే అప్పటికి మ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం. నాకు మాత్రం మనోజ్ లాంటి మంచి, మంచి అబ్బాయిని వదులుకోవటం ఇష్టం లేదురా అని మాయ తల నిమురుతూ అన్నారు. కానీ డాడీ అని మాయ అంటూ ఉంటే మాయ నోటి మీద అరచేతిని అడ్డం పెట్టి ఇంకేం మాట్లాడకు. నాకు నా కూతురి సంతోషం ముఖ్యం. నువ్వు మనోజ్ని ఇష్టపడ్డావని తెలిసిన మరుక్షణమే నేను ఫిక్స్ అయ్యాను తనే నా అల్లుడని. నీకెందుకు? అన్నీ నేను చూసుకుంటాను కదా! నా మీద నమ్మకం ఉంచు అని భరోసా ఇచ్చారు. అదంతా వాళ్ళ వెనకే వచ్చి బాల్కనీ గోడకి ఆనుకొని విన్న మనోజ్ కళ్ళు పెద్దవి చేసి, అంటే మాయ నన్ను ఇష్టపడిందా? అందుకే అది నన్ను ఎప్పుడు ఏ మాట అనకుండా నేను ఏడిపించినప్పుడు తప్ప ఇంకెప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉందా? జరిగినవన్నీ మళ్ళీ గుర్తు చేసుకొని కళ్ళు పెద్దవి చేసి, అవును, మాయ నిజంగానే నన్ను ఇష్టపడింది. అందుకే ప్రతిసారి నేను ఏడిపిస్తూ ఉన్నా సరదాగా నన్ను అనేదే తప్ప కోపంగా మాట్లాడేది కాదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది అని ఆలోచిస్తూ ఉండగానే మమత గారు మనోజ్ చేతిని పట్టుకొని విశాల్ రూంలోకి తీసుకువెళ్లారు. మనోజ్ అయోమయంగా తలపైకెత్తి మమత గారి వైపు చూస్తూ, నీకు ముందే తెలుసా మమ్మీ మాయ నన్ను ప్రేమిస్తుందని అని అడిగారు. హా, తన అమ్మానాన్నలు నాకు చెప్పారు. మాయతో నీ పెళ్లి గురించి మాట్లాడిన దగ్గర నుంచి తను కొంచెం ముభావంగా ఉండటం గమనించారంట. అందుకే ధీరజ్ గారు గట్టిగా అడగటంతో నిన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పింది, కానీ నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పేసింది. అందుకే ఆయన కూడా సైలెంట్‌గా అయిపోయారు. కానీ నాకు మాత్రం మాయని వదులుకోవాలి అనిపించలేదు. అందుకే నేనే ఫోన్ చేసి అడిగినప్పుడు ఇదంతా చెప్పారు అని సీరియస్‌గా అన్నారు మమత గారు. మరి నాతో ఎందుకు ఇదంతా చెప్పలేదు అని కోపంగా అడిగాడు. ఎందుకంటే నీ అంతట నువ్వే తెలుసుకుంటావనుకున్నాను, కానీ నువ్వు మరీ ఇంత బుద్ధవతారం అవుతావని ఊహించలేదు కదా అని మమత గారు వెటకారంగా అంటూ, ముందు ఈ విషయం చెప్పు, మాయంటే నీకిష్టమే కదా అని అడిగారు. మనోజ్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటే మమత గారు మనోజ్ని బెడ్ మీద కూర్చోబెట్టి ఆవిడ పక్కన కూర్చొని మనోజ్ తలని తన ఒడిలో పెట్టుకొని తల నిమురుతూ, ఒక్క విషయం చెప్పు మనోజ్, మాయ మ- మాయకి ఎందుకంత క్లోజ్ అయ్యావు? ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్గా మాట్లాడని నువ్వు మాయని మాత్రం వే అంటూ ఎందుకు సొంత మనిషిని పిలిచినట్టు పిలుస్తావు? నీ ఫోన్లో మాయ సింగిల్ ఫొటోస్ ఎందుకు ఉన్నాయి? తనతో కావాలని గొడవ పడుతున్నావు. తనతో మాట్లాడకుండా ఎందుకు ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నావు? తన కోసం అన్నీ వదిలేసి ఎందుకు పరిగెడతావు? ఆఖరికి తనని పికప్ చేసుకోవటం కానీ, డ్రాప్ చేయటం కానీ నువ్వే అన్నీ చెయ్యాలి. ఏ తనని వెళ్ళిపోమంటే
వెళ్ళిపోలేదా? అలా ఎందుకు చేయలేదు నువ్వు అని అడిగారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.